ఫిలెమోను రాసిన పత్రిక పోయిన వారం అది చెప్పాను కదా. ఫిలెమోను రాసిన పత్రికలో మునుపు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ఎన్నో పేజీ నెంబర్ అమ్మా? 199వ పేజీ నెంబరు, కొత్త నిబంధన. ఒక మాట చదువుదాం, చదువమ్మా. 1వ అధ్యాయం ఉంది, చదువుతున్నారు 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజకుడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, మరొకసారి నీ పాద సన్నిధిలోకి వస్తున్నాం. ఈ మాటలు నీ ప్రభువా, మట్టి పురుగు అంటే మనిషి ఎలా వివరించగలడు? అయినప్పటికీ అయ్యా, నువ్వు పిలుచుకున్నావు, నీ సన్నిధిలో నిలబెట్టావు కనుక నీ కృప చూపి పరిశుద్ధాత్మతో నింపి అయ్యా నీ ప్రజలకు కావలసిన మాట అందించి సహాయించి ప్రతి విధమైన అల్లరి ఆటంకం ప్రభువా విన్నయకుండా చేస్తున్న ప్రతి గలిబిలి ఆత్మను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. నీ సన్నిధి ప్రసన్నత మా మధ్య ఉంచండి. పరిశుద్ధాత్మ సన్నిధిని వేడుకుంటున్నామయ్యా. నీ పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్య ఉంచండి అయ్యా. నీవే మాట్లాడి ప్రతి బిడ్డను దర్శించమని, నీ సేవకుడిని నీ రక్తముల బాగుగా కడిగి మాతో మీరు మాట్లాడి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మీ అందరికీ ప్రభునామములో మరొకసారి వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. ఫిలెమోను రాసిన పత్రిక. ఫిలెమోను అనే అతడు ఒక విశ్వాసి. ఆయనకి పౌలు జైల్లో ఉండి రాస్తున్నాడు. బంధకములో ఉండి, చెరసాల్లో ఉండి ఉత్తరం రాస్తున్నాడు. ఎందుకంటే ఆ చెరసాల్లో కొత్తగా ఒక అతను వచ్చాడు. అతని పేరు ఒనేసిము. ఏం పేరండి? ఒనేసిము అనే అతడు యజమాని దగ్గర మరి ఏ దొంగతనం చేశాడో, మరి ఏ నేరం చేశాడో, మరి చెరసాల్లో పడ్డాడు. చెరసాల్లోకి వచ్చేసాడు, బంధకాల్లోకి వచ్చాడు, జైల్లోకి వచ్చాడు. జైల్లో వచ్చినప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్న పౌలు యేసు ప్రభు గురించి తెలియజేశాడు. ఎప్పుడైతే యేసు ప్రభు గురించి తెలియజేశాడో, ఎప్పుడైతే యేసు ప్రభు సువార్త అతనికి ప్రకటించాడో, అతడు తన జీవితాన్ని మార్చుకున్నాడండి. హల్లెలూయా. అతడు తన జీవితాన్ని మార్చుకొని అప్పటి వరకు ఉన్న తన ప్రవర్తన మారిపోయి తను ఎంతో నూతన సృష్టిగా, మరి ఆశ్చర్యం కలిగించే వ్యక్తిగా మారిపోయాడు. పాత జీవితం మారి నూతన జీవితంలోకి వచ్చాడు. అయితే తన యజమాని దగ్గరికి ఇతను విడుదల ప్రకటించినప్పుడు యజమాని దగ్గరికి ఉత్తరం రాసి పంపిస్తున్నాడు. ఫిలెమోను అనే అతడు పౌలు ద్వారా రక్షణలోకి వచ్చిన వ్యక్తి. ఫిలెమోను అంటే ఎవరు? పౌలు ద్వారా రక్షణలోకి వచ్చిన వ్యక్తి. ఆ రక్షణ పొందిన ఫిలెమోను ఇంటిలో మరి ఏం జరిగిందో బైబిల్ కామెంటరీ చెప్తుంది. అతడు ఒక దొంగతనం చేశాడని, అతడు దొంగగా ఉన్నందుకు పట్టుబడి శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అతనికి మరలా ఉత్తరం రాస్తున్నాడు. ఏమనంటే, అయ్యా, ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, ఒకప్పుడు పనికిరాని వాడు, ఒకప్పుడు ఇలాగా పాడైపోయిన వ్యక్తి, కానీ ఇప్పుడైతే ఇతని గురించి నాకు తెలుసు, ఇతని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నా. ఇతడు మునుపు నిష్ప్రయోజకుడు, ఇప్పుడైతే ప్రయోజకరుడు. నీకే కాదు, నాకు కూడా ప్రయోజనకరుడిగా మారిపోయాడయా, దేవుడు ఇతన్ని మార్చాడు అని చెప్పాడు. తర్వాత అతడు వెళ్ళి బాగుపడినట్టుగా, ఎంతో నమ్మకంగా ఉన్నట్టుగా మనం లేఖనాలు చూస్తాం. పోయిన వారం ఈ వాక్యం ప్రకటించాం. సరే, అతడైతే ఒనేసిము దొంగ కాబట్టి చెరసాల్లోకి వచ్చాడు. ఏదో తప్పు చేశాడు కాబట్టి బంధించబడ్డాడు. ఏదో నేరం చేశాడు కాబట్టి చెరసాల్లోకి వెళ్ళాడు. కానీ అదే చెరసాల్లో పౌలు ఉన్నాడు. అదే చెరసాల్లో పౌలు భక్తుడున్నాడు, నీతిమంతుడున్నాడు, యథార్థవంతుడున్నాడు, ఏ నేరము చేయని వాడు బంధించబడి ఉన్నాడు. అదేనండి, తప్పు చేసిన వాడు కదా చెరసాల్లో ఉండాల్సింది, అక్రమము చేసిన వాడు కదా చెరసాల్లో బంధించబడాల్సింది. కానీ నీతిమంతుడైన, దేవుని బిడ్డ అయినా, యథార్థవంతుడైన పౌలు చెరసాల్లో ఉన్నాడు. అదేంది? బంధించబడిన స్థితిలో ఉన్నాడు. అవును, కొన్నిసార్లు నీతిగా, యథార్థంగా, మంచిగా బ్రతుకుతూ అందరికీ మేలు చేయాలని, అందరూ బాగుండాలని, అందరూ క్షేమంగా ఉండాలి, ఎవడు అపకారం పొందకూడదు, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళకి కొన్నిసార్లు ఎక్కువ బాధలు వస్తుంటాయి. అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా బతికే వాళ్ళకేమో అన్ని రకాలుగా చెల్లుబాటు అయిపోతూ ఉంటారు లోకంలో. కానీ మంచిగా ఉండి, అందరినీ ప్రేమించి, అందరినీ నమ్మి, నయవంచనకు గురై మరి మంచిగా బ్రతకాలి అనే వెళ్ళే వాళ్ళకి కొన్నిసార్లు అనేక బంధకాల్లో బంధించబడినట్లు అనిపిస్తుంటుంది. చెరసాల లాంటి బంధకాలు, అప్పులనే బంధకాలు, అనారోగ్యం అనే బంధకాలు,
వాటి నుంచి విడిపించుకోలేం. జైల్లోకి వెళ్ళిన వ్యక్తి ఎలా అయితే స్వతంత్రంగా బయటికి రాలేడో అలాగా కొన్ని బంధకాల్లో పడిపోయి కుటుంబ సమస్యలనే బంధకాలు, వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియదు. సరే మనం బాగున్నాం, కానీ మన బిడ్డల జీవితంలో కొన్ని బంధకాలు. అరే నేను బాగానే ఉన్నాను కానీ నా బిడ్డ విషయంలో ఇలాంటి పరిస్థితి అయిపోయింది, కుటుంబ విషయంలో ఇలాగ అయిపోయింది, నేను ఎవరికి అన్యాయం చేశాను, అందరూ బాగుండాలనుకున్నాను కదా, అందరికీ మేలే చేశాను కదా, అందరూ క్షేమంగా ఉండాలనుకున్నాను కదా, నాకు తెలిసి నేను ఎవరికి ఏ ద్రోహం చేయలేదు కదా, అయినా నాకే ఏంటి ఈ బాధలు వచ్చి పడుతున్నాయి, నా కుటుంబానికి ఏంటి ఈ సమస్యలు వచ్చి పడుతున్నాయి, నా బిడ్డల జీవితాలు ఏంటి ఇలాగ అయిపోతున్నాయి, ఎక్కడ లేని బాధలన్నీ నాకు వచ్చి పడుతున్నాయి, ఏంటా దేవుడు ఇలా చేస్తున్నాడు, దేవుడు నాకే ఎందుకు ఈ సమస్యలు పెడుతున్నాడని ఎంతోమంది దిగులు పడి కృంగిపోయి అర్థం కాని పరిస్థితుల్లో వెళ్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రియులారా, మంచితనంగా మనం వెళ్ళినప్పుడు నిజమే కష్టాలు వస్తాయి. నమ్మించి నైవంచన చేసే మనుషుల మధ్య మనం బంధించబడుతూ ఉన్నాం. అనేక రకాల పరిస్థితులు ఎందుకు ఇలా జరుగుతున్నాయో కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితులు వెళ్ళినప్పుడు సహజంగా దేవుడే ఇలా చేస్తున్నాడు అనుకుంటాం. కాదు, దేవుడు మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడండి. దేవుడు నియంత కాదు. నియంత అంటే ఇలాగే బ్రతకాలి, అలాగే ఉండాలని మనల్ని ఎవరిని రూల్ చేసేవాడు కాదు. ఆయన మనిషికి మంచి చెడులు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. నీ ఇష్టం, నీ దారి. నువ్వు మంచిగా బ్రతికితే మంచిలు అనుభవిస్తావు, చెడుగా బ్రతికితే చెడును అనుభవిస్తావు. నీకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని దేవుడు మనిషికి సొంతగా తన జీవితాన్ని తను పరిపాలన చేసుకునే ఆ పరిస్థితిని కల్పించాడు. రోబోట్ లాగా చేయలే. రోబోట్ అంటే తెలుసా అండి? ఇప్పుడు రోబోట్లు కొత్తగా వచ్చినాయి. రోబోట్ మనం కారు అడగాలని ఒక మనిషికి అడగాలి, కానీ ఇప్పుడు కొత్తగా రోబోట్లను కనిపెట్టారు. అయ్యే వస్తాయి, టక్ 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 మనొచ్చి కారు శుభ్రంగా అడిగేస్తాయి. తెలుసా? వంట చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వంట చేసే రోబోట్లు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అలాగా ప్రతి విషయాన్ని దానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తే చాలు మొత్తం చేసేసిద్ది యజమాని ఆజ్ఞ ప్రకారం. దేవుడు మనల్ని అలా చేయలే. మనల్ని తన పోలికలో స్వతంత్ర వ్యక్తులుగా చేశాడు. కానీ మనం ఎంత మంచిగా బ్రతుకుతున్నా, ఎంత యథార్థంగా వెళ్తున్నా, లోకములో దుష్టుడున్నాడు, వాడు సైతానుడు. వాడు ఏం చేస్తుంటాడో తెలుసా? మనుషుల జీవితాలు నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. మనుషుల కుటుంబాలు పాడు చేయాలని కంకణం కట్టుకున్నాడు. మనుషుల ఆరోగ్యాలు పాడు చేయాలని, జీవితాన్ని పాడు చేయాలని, నెమ్మది లేకుండా చేయాలని, వారి జీవితాలు వారి చేతులారా వాళ్ళే వారిని వారే చంపుకోవాలని అన్ని రకాల కృంగదీసే పరిస్థితిలో తీసుకెళ్తున్నాడు. చూసారా అండి? మనిషి మంచిగానే వెళ్తున్నాడు, కానీ అనేక పరిస్థితులు, సమస్యలు, ఇబ్బందులు, శోధనలు, పోరాటాల్లో పడిపోవటం వల్ల ఎటెళ్లాలో తెలియక, ఏం చేయాలో తెలియక, ఎందుకు వస్తున్నాయో తెలియక, అసలు నేను ఏం చేశానో తెలియక అనేక పరిస్థితులు ఈరోజు మనుషులు కుంగిపోయి ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? సాతానుడు మనిషి జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. తప్పు దావలో మనుషులను తీసుకెళ్తున్నాడు వాడు. ఎందుకంటే దేవుని పోలికగా మనిషిని చేసుకున్నాడు దేవుడు. దేవుని బిడ్డలను నాశనం చేయాలని సైతాను ఏం చేస్తాడంటే అనేక రకాల శోధనల్లో, పరిస్థితుల్లో ఇరికిస్తూ ఉన్నాడు. జీవితాలను నాశనంలోకి నడిపిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, దేవుడు చూశాడు మనిషికి తన జీవితాన్ని తను నడిపించుకోలేకపోతున్నాడు. తెలుసో తెలియక వెళ్ళి అపవాది చెరలో పట్టుబడిపోతున్నాడు. అనేక రకాల పరిస్థితుల్లో కుంగిపోతున్నాడు, నలిగిపోతున్నాడు, నశించిపోతున్నాడు. అంటే నాశనానికి దగ్గర అయిపోతున్న మనిషిని చూసి దేవుడే మరలా శరీరధారిగా దూరం అయిపోయిన మనిషి కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. చప్పటి దేవునికి స్తోత్రం. నశించిపోతున్న దాన్ని వెతకి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడో తెలుసండి? దూరం అయిపోయిన మనిషిని ఆ బంధకాల నుండి విడుదల మార్గాన్ని సిద్ధపరచడానికి ఆయన వచ్చాడు. తెలుసో తెలియక చేసిన పాపాల కొరకు కల్వరి శిలువలో బిడ్డలు చేసిన తప్పుకు తల్లిదండ్రులు బాధపడినట్లు మనుషులుగా మనం చేసిన అపరాధముల కొరకు, పాపాల కొరకు ఆయన కల్వరి శిలువలో యజ్ఞమై మనందరి కొరకు విమోచన క్రయ ధనముగా తన ప్రాణాన్ని పెట్టి మనుషులందరికీ రక్షణ మార్గం సిద్ధపరిచాడు. ఎవరైతే మీ జీవితాలు నడిపించుకోలేరా? మీ వల్ల కావట్లేదా? అనేక రకాల చిక్కుల్లో పడిపోతున్నారా? ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచిగా బ్రతుకుదామన్నా అనేక పరిస్థితుల్లో బంధించబడిపోతున్నారా? అయితే రండి, నా దగ్గరికి రండి. కోడి తన పిల్లలను కాపాడినట్లు నేను మిమ్మల్ని కాపాడుతానని చేతులు జాచి పిలుస్తున్నాడండి. చప్పటి దేవునికి స్తోత్రం. రండి. అందుకే భక్తులు పాటలు రాశారు. ఏం పాటలో తెలుసా? నా జీవిత తీరమున నా పజయ భారమున
నలిగిన నడిపించును నోతునకు. అర్పణ చేయకయే ఆశించితిని చెలిమి, అహమన ప్రేమించుచునే అరసితినని చెలిమి. ఆశా నిరాశయే ఆవేదనే పురాయే ఆధ్యాత్మికయే మిగని అల్లాడనా అలలుగా నడిపించునారావా. ఈ పాటకు అర్థం ఏంటంటే, ప్రభువా నా జీవితం అనే పడవను నేను నడిపించుకోలేకపోతున్నా. అనేక అలలు, అనేక సుడిగుండాలు లాంటి సమస్యలు, అద్దరి చేరతానో లేదో తెలియటిల్లా, మధ్యలోనే వెళ్ళిపోతానేమో అర్థం కావట్లా, నా జీవితాన్ని ఒడ్డేదో నాకు అర్థం కావట్లా, క్షేమంగా బయటపడే మార్గం అర్థం కావట్లా. కనుక నా పడవ అనే జీవితాన్ని నువ్వు అడుగుపెట్టి నడిపించయ్యా. నువ్వు నా జీవితంలోకి వస్తే ఎన్ని సుడిగుండాలున్నా, ఎలాంటి ప్రమాదాలు ఎదురైనా నువ్వు సురక్షితంగా అద్దరి చేరుస్తావు. నా వల్ల కాటల్లా నా జీవితం అనే పడవలోకి వచ్చి నీవే నడిపించు. స్తోత్రం. ఈరోజు ఎవరైతే అలాగా ప్రభువు చిత్తానికి అప్పగించుకొని, ప్రభా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా భవిష్యత్తును ఇదిగో నాయన నీకు అధికారం ఇస్తున్నా, నువ్వే నడిపించు అని ఎవరైతే ప్రభువు మీద అనుకుంటారో వారిని దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి పౌలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ పౌలు దేవుని కొరకు బ్రతికిన వ్యక్తి. అతడే తన గురించి మరి దేవుని కొరకు బ్రతికినప్పుడు చెరసాలలో ఉన్నాడు. ఏ నేరం చేయలా, ఏ దొంగతనం చేయలా, మంచిగా బ్రతికినందుకు, యథార్థంగా బ్రతికినందుకు, తన్ను మార్చిన దేవుని మార్గాల్లో తాను బ్రతుకుతూ అనేకులకు ఆ మార్గాన్ని ప్రకటిస్తున్నందుకు పట్టుకొని బంధించి చెరసాల్లో వేశారండి. పట్టుకొని బంధించి చెరసాల్లో వేశారు. ఎందుకు వేశారంటే మంచిగా బ్రతుకుతున్నందుకు. అదే ఒకప్పుడైతే పౌలు చెప్పాడు తన జీవితం గురించి. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, మునుపు అదిగో పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. పౌలు ఒకప్పుడు తన జీవితం ఏంటో చెప్తున్నాడు. పూర్వం మునుపు నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను, అలాంటి జీవితం నాది. పౌలు తన గురించి తాను చెప్తున్న సాక్షి. అప్పుడేమో బయట ఉన్నాడు, ఎవడో తను ఎదిరించలేకపోయాడు, ఎవడు తనంటేనే భయపడి చచ్చిపోయాడు. అధికారి, హోదా కలిగిన వాడు, డబ్బులు కలిగిన వ్యక్తి, దోషకుడు, హింసకుడు, ఎదుటివానికి హాని చేసే వ్యక్తి పౌలు. సౌలుగా ఉన్నాడు ఒకప్పుడు. కానీ ఇలాంటి జీవితం కరెక్ట్ కాదు అని ఎప్పుడైతే యేసయ్యను తెలుసుకున్నాడో తన హింస పోయింది, తన దూషణ పోయింది, తన జీవితం మారిపోయింది. మంచిగా బ్రతకాలి, మంచిగా మార్చిన దేవుని కొరకు ఎప్పుడైతే బ్రతికాడో అప్పటి నుండి కష్టాలు మొదలైనవి, అప్పటి నుండి ఇబ్బందులు మొదలైనవి. దేవుని కొరకు బ్రతకడానికి ముందుకు వెళ్తే అందరూ ఇబ్బంది పెట్టేవాళ్ళే, అందరూ అవమానపరిచేవాళ్ళే, అందరూ దాయపరిచేవారే. ఉట్టి పుణ్యానికి తనను తీసుకెళ్ళి చెరసాల్లో వేసేసారండి. చెరసాల్లో వేసేస్తే ఏమనుకోవాలి? ఒకప్పుడు జీవితం ఎలాగుంది, ఒకప్పుడు నేను ఇలా బతికాను, ఇప్పుడు దేవుని కొరకు బతుకుతుంటే కష్టాలు వస్తున్నాయి, నీతిగా బతుకుతుంటే ఇబ్బందులు వస్తున్నాయి, బంధకాలు వస్తున్నాయి, పోరాటాలు వస్తున్నాయి అని దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నా ప్రభువు మార్గంలో నేనున్నా. ఒకప్పుడు నా జీవితం ఇది, ఇప్పుడు యేసయ్య నన్ను మార్చాడు. యేసయ్య కొరకు నేను బతుకుతున్నప్పుడు అవమానపరిచిన,
ఇబ్బంది పెట్టినా, ఎన్ని కష్టాల్లో నేనున్నా, ఎలాంటి బంధకాల్లో నేనున్నా, ఎలాంటి సమస్యలో ఉన్నా భయం లేదు. ఎందుకంటే నేను ఎవరిని నమ్మానో ఆయన నాకు తెలుసు. ఎలాంటి బంధకాలున్నా, ఎలాంటి సమస్యలో నేనున్నా, ఎలాంటి పోరాటాల్లో నేనున్నా, ఎలాంటి అవమానాల్లో నేనున్నా, ఎలాంటి చిక్కుల్లో మనుషులు నన్ను ఇరికిచ్చినా, ఎలాంటి పరిస్థితులైనా బయటికి తీసుకొచ్చే దేవుడు నాకున్నాడు. స్తోత్రం. అదే చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 1 అధ్యాయం 12 వచనం. ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. స్తోత్రం. నేను ఈ శ్రమలు పడుతున్నా, మంచిగా బ్రతికినందుకు, దేవుని కొరకు వెళ్తున్నందుకు, ఇదిగో ఇలాంటి బంధకాలు, అవమానాలు, పరిస్థితుల్లో చిక్కపడుతున్నా కానీ ఒకటి తెలుసు. అదేంటి తెలుసా? నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును. నేను నమ్మిన దేవుడు నాకు తెలుసు. ఆయన సజీవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఈ బంధకాల నుండి, ఈ సమస్యల నుండి నన్ను బయటికి తీసుకురాగలిగిన శక్తి కలిగిన దేవుడు నాకున్నాడు గనుక, నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. అందుకే శాలేమన్న పాట కూడా రాశాడు, నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడనెన్నగో, సిగ్గుపడనెన్నగో. వాణిని ఎరుగుదును సిగ్గుపడనెన్నగో, సిగ్గుపడనెన్నగో, నన్ను బలపరచువాని ఉండే సమస్తము చేయగలరు. నన్ను బలపరచువాని ఉండే సమస్తము చేయగలరు. అంధకారం ఆవరించిన ఆవేదన కుంగదీసిన, అంధకారం ఆవరించిన ఆవేదన కుంగదీసిన, విశ్వాసము విడిచిపెట్టక ధైర్యముతో పోరాడగా, విశ్వాసము విడిచిపెట్టక ధైర్యముతో పోరాడగా, నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడనెన్నగో, నేను నమ్మిన వాణిని ఎరుగుదును సిగ్గుపడనెన్నగో, సిగ్గుపడనెన్నగో. దేవుణ్ణి ఎరిగిన వాడు, తన శక్తిని ఎరిగిన వాడు ఎలాంటి బంధకాల్లో ఉన్నా ఏం చెప్పాడు తెలుసా? నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక సిగ్గుపడాను. ఎందుకు తెలుసా? ఎంతమంది బంధించినా, ఎన్ని సమస్యలు